హాయ్ అండి. ఈరోజు క్లాస్లో లాస్ట్ టైం ఫిల్ చేయడం నేర్పించే కదండి డిజైన్ని. ఇప్పుడు షేడింగ్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తా అండి. దీనికి ఫస్ట్ ఇలా ఒక 3 కలర్స్ తీసుకున్నా అండి. ఎల్లో కలర్ తీసుకున్నా అండి. ఫస్ట్ ఈ మధ్యలో కాబట్టి ఇది ఒక్కటే ఫిల్ చేస్తున్నానండి. ఆ పైన ఉన్న లీవ్స్ అన్నీ కూడా షేడింగ్లో చూపిస్తాను మీకు. ఎలా ఫిల్ చేసుకోవాలండి మధ్యలో. నెక్స్ట్ ఈ కలర్ బ్లూ కలర్ తీసుకున్నా అండి. దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే అవుట్లైన్ వేయాలండి. దీనికి ఇలా అవుట్లైన్ వేసి స్ట్రోక్స్ కిందకి లాగాలండి. అంటే ఇలా మొత్తం ఫుల్ చేసేయకూడదు. ఇక్కడ పెట్టి ఇలా బ్రష్ ఇలా స్టార్టింగ్లో గట్టిగానే చివరికి వచ్చేసరికి తేల్చేయాలండి బ్రష్ని. ఇలా స్ట్రోక్స్ అండి ఇలా ఇస్తే ఇంతండి. ఇలా ఒకదాని పక్కన ఒకటి ఇచ్చుకుంటూ వెళ్ళడం అండి. మొత్తం ఫిల్ చేయకూడదు. ఈ మధ్యలో గ్యాప్ అలాగే ఉండిపోతుందండి. అలాగే ఉండాలి దీనికి. పెయింట్ కూడా ఎక్కువ తీసుకోకూడదండి. లైట్గా తీసుకుని దాన్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి. స్ట్రోక్స్కి ఇలా కిందికి వచ్చేసరికి లైట్ అయిపోవాలండి. ఇక్కడ థిక్గా ఉంటుంది. ఈ కిందికి వచ్చేసరికి లైట్ అయిపోవాలండి. ఇలా వేసుకోవాలి. ఇంకో పెటల్ కూడా చూపిస్తాను. దేనికైనా ఫస్ట్ అవుట్లైన్ చాలా ఇంపార్టెంట్. అవుట్లైన్ వేసుకోవాలండి. అప్పుడు పెయింట్ ఏంటంటే ఈ డిజైన్ దాటి బయటకు వెళ్ళదండి. ఇలా బ్రష్ ఒకదాని పక్కన ఒకటి ఇలా అనుకుంటూ కిందకు వచ్చేసరికి తేల్చేయాలండి. బ్రష్ని గట్టిగా నొక్కి పెట్టకూడదు. స్టార్టింగ్లో తీసుకోవాలి. కిందకు వచ్చేసరికి లైట్ చేసేయాలండి. ఇలా అంతేనండి. ఇలా పెటల్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుని లీవ్స్కి వేస్తున్నానండి. ఫస్ట్ స్టెమ్కి వేసేసుకోవాలి. లీవ్స్ కండి. దీనికి కూడా ఫస్ట్ అవుట్లైన్ వేయాలి. ఇలా అవుట్లైన్ వేసుకోవాలండి. దీనికి ఇక్కడి నుంచి ఇలా ఇవి ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి ఇలా లైట్గా తీసుకోవాలండి. అంతే, జస్ట్ చాలా లైట్గా. లీవ్స్ కూడా మొత్తం ఫిల్ చేయట్లేదండి. ఇది కూడా స్ట్రోక్స్ తీసుకుంటున్నాము. అంతే అండి. ఇలా స్ట్రోక్స్ తీసుకోవడమే. ఇది 2 రకాల లీవ్స్ చూపిస్తుందండి. ఇదైతే ఇలా వేసుకోవచ్చు, ఇదైతే ఇలా వేయొచ్చండి. ఇలా లీవ్స్ కూడా వేసుకోవాలి. ఇలా లీవ్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలండి.
ఇది షేడ్ పెయింటింగ్ అండి. ఇది ఈ రెండిటికి డిఫరెన్స్ చూపిస్తా అండి. ఇది స్ట్రోక్స్తో వేసిందండి. ఇది ఫుల్ చేసిన దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. ఈ రెండు వేరు వేరులా కనిపిస్తున్నాయి కదా. ఒక్కొక్కటి ఒక లుక్ ఒకలా ఉంటుందండి. ఇప్పుడు చూడండి రెండిటికి డిఫరెన్స్. ఇలాగే నేను ఒక కర్టెన్ మీద వేస్తాను అండి, వైట్ కర్టెన్ మీద, అది కూడా చూపిస్తాను. ఇదిగోనండి సేమ్ అలాగే అదే ప్యాటర్న్తో వేసిన పెయింటింగ్ అండి ఇది. ఇది బెడ్షీట్స్ మీద ఇలా వైట్ బెడ్షీట్స్ తీసుకుని బెడ్షీట్ మీద కానీ కర్టెన్ మీద కానీ ఏదైనా వేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.